జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. జానారెడ్డి ఇంటికి వెళ్లి ఆపరేషన్ కగార్, మావోయిస్టులతో శాంతి చర్చలు, కాల్పుల విరమణ వంటి అంశాలపై సీఎం చర్చిస్తున్నారు. నిన్న సీఎం రేవంత్తో శాంతి చర్చల కమిటీ నేతలు భేటీ అయ్యారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే జానారెడ్డి సలహాలను సీఎం రేవంత్ రెడ్డి తీసుకోనున్నారు. గతంలో మావోయిస్టులతో చర్చలు జరిపిన అనుభవం జానారెడ్డికి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి జానారెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ని కలిశారు. శాంతి చర్చల ఒప్పందంపై చర్చించినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. అయితే ఈ ప్రధానంగా జానారెడ్డి ఇంటికి వెళ్ళడానికి కారణాలు అయితే కాల్పుల విరమణ కేంద్రానికి ఒప్పించాలని ఏదైతే జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో శాంతి చర్చల కమిటీకి సంబంధించిన నేతలు కూడా ఏదైతే రేవంత్ రెడ్డిని కలిసి ఏదైతే వినతి పత్రం కూడా అందించారో, అయితే కేంద్రం ప్రస్తుతం అయితే తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో గత కొన్నేళ్లుగా కూడా మావోయిస్టులపై ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో వందలాది మావోయిస్టులు చనిపోతున్నారని, మావోలు మృతి చెందడం పట్ల పౌర హక్కుల సంఘాలు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సో ఇదే నేపథ్యంలో నిన్న ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గా ప్రసాద్, జంపన్న, రవిచందర్ వీళ్ళందరూ కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఏదైతే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి, ఏదైతే శాంతి చర్చలకు పిలవాలని చెప్పి, ఎందుకంటే ఈ ఎన్కౌంటర్లు ఏదైతే ఉన్నాయో అవి నిలిపివేయాలని చెప్పి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వారు చర్చించారు. సో ఇదే నేపథ్యంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డికి ఉంది. ఈ విషయంపై సీనియర్ నేత జానారెడ్డి సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పి వారికి చెప్పారు. సో ఇదే తరుణంలో నిన్న సభలో కూడా కేసీఆర్ మాట్లాడుతూ కూడా ఏదైతే ఆపరేషన్ కగార్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే కాల్పుల విరమణ అని చెప్పి కూడా ఏదైతే స్టేట్మెంట్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి జానారెడ్డి ఇంటికి వెళ్లారు. సో ఈ కగార్ ఆపరేషన్ సంబంధించి, అలాగే కాల్పుల విరమణకు సంబంధించిన అంశంపై జానారెడ్డితో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఏ అంశాలు అంటే కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్లాలి, దీనికి సంబంధించినటువంటి అనుభవాలు ఉన్నాయి కదా, సలహాలు, సూచనలు తీసుకొని ఒక లేఖను కూడా రాసే ఆలోచనలో కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలుస్తుంది. సో జానారెడ్డితో చర్చించిన తర్వాత జానారెడ్డి ఇచ్చిన సలహాలు, సూచనల మేరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి కాల్పుల విరమణకు సంబంధించి ఒక లేఖ రాసే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలుసు. సో ఇదే నేపథ్యంలో జానారెడ్డి ఇంటికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. చర్చల తర్వాత ఏదైతే జానారెడ్డితో ఏ అంశాలు ఇచ్చారో ఇలాంటి అనేక కోణాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా బయటికి వస్తాయి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఈ నక్సలైట్లకు సంబంధించినటువంటి విషయంపై ఉన్నటువంటి జానారెడ్డి అనుభవాలను తీసుకుంటూనే దాంతో శాంతి చర్చల కమిటీ నేతలకు కూడా ఏదైతే హామీ ఇచ్చారు, ఖచ్చితంగా దీనిపై ప్రభుత్వం భద్రతల అంశంగా పరిగణించదని చెప్పి కూడా రేవంత్ రెడ్డి నిన్న ఏదైతే శాంతి చర్చల కమిటీకి సంబంధించిన నేతలతో కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు భేటీ చాలా కీలకంగా అయింది. ఖచ్చితంగా నక్సలిజానికి సంబంధించినటువంటి కాల్పుల విరమణకు సంబంధించి, కగార్ ఆపరేషన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై సర్కారు కూడా ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. జానారెడ్డితో చర్చించిన తర్వాత ఒక లేఖ రూపంలో